ఏ శుభకార్యానికైనా శుభారంభం. భారతదేశం ప్రపంచంలోనే మూడవ శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉవ్విళ్ళూరుతున్నటువంటి తరుణంలో డాలర్ మాత్రం రూపాయి కన్నీరు పెట్టిస్తోంది. ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా డాలర్తో రూపాయి విలువ చూస్తే కనుక 86 రూపాయలకి చేరిపోయింది. ఇది అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఒకవైపు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలి అంటూనే మన కరెన్సీ దిగాలు పడడం అనేది మనకు కలిసి వచ్చేటువంటి అంశమేనా? అసలు రూపాయి ప్రస్థానం 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చూస్తే ఏ విధంగా ఉంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఏ ప్రధాని ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఏ ప్రభుత్వం ఎంత చేసింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ గత 10 ఏళ్లుగా పతనమవుతూ పోతున్నటువంటి రూపాయి విలువ మాత్రం ఆర్థికవేత్తల్ని, ఆర్థిక రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అలానే ఒకసారి 1947 నుంచి ఉన్నటువంటి ట్రాక్ రికార్డును పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఉన్నటువంటి విలువ చూస్తే డాలర్ అప్పుడప్పుడే బలపడుతున్నటువంటి స్థితిలో ఉన్నది. అలానే రూపాయి కేవలం ₹3.30 మాత్రమే డాలర్తో కంపేర్ చేసినప్పుడు, అంటే ఒక డాలర్కి ₹3.30 విలువ మాత్రమే ఉండే పరిస్థితి 1947లో ఉంది. తర్వాత ఈ ప్రస్థానం అంతా మారుతూ వచ్చింది. 1966 నాటికి ₹7.50 డాలర్ బలపడింది. అలానే 1980లో చూస్తే కనుక ఆసక్తికరంగా డాలర్ విలువ కంపేర్ చేస్తే రూపాయి విలువ బలపడినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ₹6.61 1966కి 80కి మధ్య జరిగినటువంటి ప్రస్థానాన్ని ఒకసారి మనం గమనించుకొని చూడాలి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉంటే 80 నాటికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆ సమయంలో డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ బలపడినటువంటి సంకేతం ఇది ఒక్కటి మాత్రమే భారతదేశానికి సంబంధించి ఆర్థిక స్థితిలో రూపాయి డాలర్తో పోల్చి చూసినప్పుడు బలపడినటువంటి సందర్భం. ఇక 1990 నాటికి, అంటే ఆర్థిక సంస్కరణల ముందు దశ వరకు కూడా డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ కేవలం ₹17.01 మాత్రమే ఉంది. అదే ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమైనటువంటి 10 ఏళ్ల తర్వాత, దాదాపు 9 ఏళ్ళు గడిచిన సందర్భంలో చూస్తే ₹44.71 2000 సంవత్సరంలో చేరుకుంది. అలానే 2007 నాటికి చూస్తే ₹49.32, అంటే ఈ 2007 నాటికి ఉన్నటువంటి ఇది, అంటే ఈ 7 ఏళ్లలో పెద్దగా చేంజ్ కనిపించట్లేదు. కేవలం ₹5 మాత్రమే బలహీనపడినటువంటి సందర్భం ఉంది. కానీ 2010లో ఇది ₹46, అంటే మరొకసారి 2010లో తగ్గినటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 1980లో ఒకసారి, 2010లో ఒకసారి, అంటే ₹49 2007లో చూపించింది, 2010 నాటికి ₹46కి తగ్గింది. అంటే ₹2 తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రస్థానం మొత్తం కూడా రివర్స్ ప్రస్థానంగా కనిపిస్తుంది. 2015లో ₹66.79, 2020లో ఏకంగా ₹74.31, ఇప్పుడు 2025 నాటికి ₹86.04కి డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ మారిపోయింది. అసలు రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది, అంటే రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతుంది, కనిష్టానికి ఎందుకు చేరుతుంది, డాలర్తో పోల్చి చూసినప్పుడు కనిష్ట స్థితికి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాల్ని పరిశీలించి చూస్తే గత 10 ఏళ్లలో డాలర్తో రూపాయి విలువని పోల్చి చూసినప్పుడు ఎక్కడా కూడా తగ్గినటువంటి దాఖలాలు లేనే లేవు పూర్తి స్థాయిలో. దీని ఒకసారి మనం ఈ చార్ట్ని గమనించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి విలువ అదే పనిగా పెరుగుతూనే పోయినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో 1-2 సందర్భాల్లో మాత్రమే కొంత దిగువకి వచ్చినటువంటి సంకేతం కనిపిస్తుంది. 2014లో ₹59 ఉన్నది, 2015కి వచ్చేసరికి ₹63కి చేరింది. అలానే 2016లో ₹67 చేరింది. 2017లో బహుశా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇటువంటివన్నీ కలిసి రావడం వల్ల ఏమన్నా ఇక్కడ కలిసి వచ్చిందేమో, ₹64కి తగ్గింది. మళ్ళీ 2018లో ₹67 చేరింది, 2019లో ₹69 చేరింది, 2020లో ₹75 చేరింది, 2021లో ₹72 చేరింది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ₹3 తగ్గినటువంటి పరిస్థితి ఉంది. 2022లో ₹77, 2023లో ఏకంగా 82కి చేరింది, 2024 నాటికి ₹83, అంటే ప్రస్తుత విలువ. ఈ రోజు నమోదైనటువంటి విలువను కనుక మనం గమనించి చూస్తే ఏకంగా ఇది ₹86కి చేరినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో డాలర్తో రూపాయి విలువ పతనం కావడానికి కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎక్కడైనా కానీ మార్కెట్ ఎకానమీని డిఫైన్ చేసేటువంటి అంశాలు ఒక 4 ఉంటాయి. మన కరెన్సీ విదేశీ కరెన్సీతో పోటీ పడేటువంటి సందర్భంలో ఈ 4 అంశాలే ఆ విలువల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, రూపాయి బలపడేటువంటి సంకేతాల కంటే కూడా డాలర్ బలపడడం అనేది ఇప్పుడు రూపాయికి శాపంగా మారుతుంది. బిజినెస్ పరంగా చూసినప్పుడు మొదటి అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, డాలర్ విలువ
అమెరికాలో జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే డాలర్ అనేది అమెరికా ప్రైమరీ కరెన్సీ కాబట్టి అమెరికాలో ప్రస్తుతం డాలర్ విలువ బలపడుతూ పోతుంది. గత 2 ఏళ్లుగా యుద్ధాల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, డాలర్ బలహీనపడుతుందనేటువంటి సంకేతాలు, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోవడానికి సంబంధించి గెలిచారు కాబట్టి ఆయనే చేపడతారు అనేటువంటి క్లియారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో డాలర్ బలపడుతూ వస్తుంది గత నెల రోజులుగా. ఈ నేపథ్యంలో రూపాయికి ఇది శాపంగా మారుతుంది. ఇక రెండవ అంశం చూస్తే కనుక డాలర్ బలపడడం అనేది స్టాక్ మార్కెట్ ఎకానమీని కూడా దెబ్బతీస్తుంది. ఎఫ్పిఐలకు సంబంధించి, అంటే విదేశీ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకంటే రూపాయితో పోల్చినప్పుడు డాలర్ బలపడుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి సంకేతాలు ఉండడం వలన మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామం ఇది. స్టాక్ మార్కెట్లో జరుగుతున్నటువంటి ప్రధాన పరిణామం. ఇక మూడవ అంశం, ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం, భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే అక్కడ రష్యాలో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 అంశాలు కూడా భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు, భారతదేశం రెగ్యులేట్ చేయగలిగేటువంటి అంశాలు ఏమాత్రం కానే కావు ఇవి. ఈ నేపథ్యంలో ఈ 3 అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం, ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టినా కానీ పెట్రోల్ ధరల పెరుగుదలతో లోకల్గా ఉపయోగించేటువంటి కమోడిటీ వాల్యూ కూడా పెరగడం, అంటే పదే మనం నిత్యావసరాలకు పెట్టేటువంటి ఖర్చు కూడా పెరిగిపోవడం అనేది రూపాయి విలువ బలహీనపడడానికి ఒక ప్రధాన కారణం అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ 3 అంశాలని భారతదేశం రెగ్యులేట్ చేయలేకపోయినప్పటికీ కూడా ఇవి భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. ఇక 4వ అంశం చూస్తే కనుక వాణిజ్య లోటు, అంటే బిజినెస్ డెఫిసిట్ అనేది భారతదేశానికి 4వ అంశంగా ఇక్కడ వాణిజ్య లోటు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతుల మార్కెట్ని డిసైడ్ చేసి ఇది ఒక్కటి మాత్రం భారతదేశం కంట్రోల్ చేయగలిగినటువంటి అంశం. కానీ భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతుల శాతం కంటే దిగుమతుల శాతం పెరిగినప్పుడు ఈ వాణిజ్య లోటు ఏర్పడుతుంది. కాబట్టి గత 2-3 ఏళ్ళుగా, అంటే గత 10 ఏళ్ళుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం చెబుతున్నప్పటికీ కూడా మేక్ ఇన్ ఇండియా కంటే కూడా మనం విదేశీ దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతున్నాం. కాబట్టి దిగుమతుల శాతం పెరిగి ఎగుమతుల శాతం తగ్గిపోవడం అనేది భారతదేశానికి సంబంధించినటువంటి రూపాయి విలువని దెబ్బతీయడానికి మరొక ప్రధాన కారణం అవుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇదే ధోరణి కనుక కొనసాగితే ఈ సంవత్సరాంతానికి వెళ్ళేసరికి డాలర్తో రూపాయి విలువ 100 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ భారత రిజర్వ్ బ్యాంక్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. అలానే భారతీయ మార్కెట్లను కంట్రోల్ చేయడంతో పాటు విదేశీ ఎకానమీని పరిగణలోకి తీసుకోవడం ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం వేళ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం డాలర్తో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోవడం అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. రాబోయే రోజుల్లో కేంద్రం ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది, అలానే రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి ప్రక్షాళన చర్యలు చేపడుతుందనేటువంటి అంశాలపైనే రూపాయి విలువ బలపడడం అనేది ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.